కృతజ్ఞుడను నేను, కృతజ్ఞుడను యేసు, నీ ప్రేమకు నేను ధన్యుడను. యేసుక్రీస్తు పరిశుద్ధమైన సర్వశక్తి కలిగిన నామంలో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యము నేను బలపరుస్తుంది. అందుకంటే నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదిని కలుగజేయను. ఈరోజు వాక్యం ఎప్పుడూ కూడా నీకు నెమ్మది, సమాధానము, శాంతిని కలుగు చేస్తుంది. నువ్వు నలిగిపోతున్నావా, కృంగిపోతున్నావా, ఒంటరి అయిపోయావా, అందరి చేత అన్యాయంగా తీర్పులోకి వచ్చావా, లేకపోతే అన్యాయంగా ఓడిపోయావా, అయినప్పటికీ కూడా వాక్యము వింటున్నప్పుడు నువ్వు బలపరచబడతావు. వాక్యము ఎంత గొప్పది అంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కట్టడానికి ఇష్టపడేది వాక్యం మాత్రమే. ఈరోజు వాక్యాన్ని ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఆదికాండము 4:7 బైబిల్ ఉంటే తెరిచి చదవడానికి ఇష్టపడతాం. ప్రియులారా, నువ్వు సత్రియ చేసిన ఎలా తలనెత్తుకొనవా, సత్రియ చేయని ఎలా వాకిట పాపము పొంచియుండును. సత్క్రియ, మంచి క్రియలు చేస్తే తలెత్తుకుంటాం. అందుకంటాడు కదా, మంచి లక్షణాలు, మంచి క్రియలు. ఈ సంవత్సరంలో ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. నా క్రియలు దైవికమైన క్రియలై ఉండాలి, నా క్రియలు మంచి క్రియలై ఉండాలి. లేని పక్షంలో పాపము నీ వాకిటి యందు పొంచి ఉంటుందట. నువ్వు సత్క్రియలు చేస్తే ధైర్యంగా ఉంటావు, సత్క్రియలు చేస్తే తలెత్తుకుంటావు అని బైబిల్ చెప్తుంది. ఈరోజు ఒకసారి ఆలోచించు, నీ క్రియలు ఎలా ఉన్నాయి? బైబిల్ గ్రంథంలో అందుకే అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. ఈరోజు నీ క్రియలు ప్రభువుని సంతోషపెట్టాలి, నీ క్రియలు నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచాలి. అందుకని దేవుని వాక్యం అంటుంది, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారట. ఈరోజు నువ్వు నీతిగా కానీ బ్రతికితే, నీతి కార్యాలు చేయగలిగితే, అందుకని అంటాడు కదా బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యంలో ఉంటాడు కదా, కొర్నేలు యొక్క నీతి క్రియలను బట్టి దేవుడు తన్ను దీవించలేదా, దేవుని యొక్క సేవకుడు తన్ను దర్శించలేదా? నీతి క్రియలు, నీతిగా బ్రతకడం, నీ క్రియలు దైవికంగా ఉండాలి. అందుకంటే సత్క్రియలు చేయవాడు తలెత్తుకుని బ్రతుకుతాడు. సత్క్రియలు చెయ్యని ఎల్లా పాపం ఎప్పుడు పొంచి ఉంటుంది. నువ్వు పాపపు క్రియలు చేస్తున్నావా, పాపం ఎప్పుడు ఉంటుంది. ఈరోజు జాగ్రత్త సుమి, నువ్వే పరిస్థితిలో ఉన్నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ క్రియలు నీకు కాదు, ప్రభుకి ఇష్టకరంగా ఉండాలి. మంచి క్రియలు చెయ్యి, పేదవాడిని ఆదరించు, దుఃఖంలో ఉన్నాడుకు ఓదార్పుతో కూడిన మాటలు మాట్లాడు. ఎవరైనా నిస్సాయ స్థితిలో ఉన్నారా, వాళ్ళని ఆదరించి వాళ్ళకి సహాయం చేయి. ఇలాంటి మంచి క్రియలు, వాక్యానుసారమైన క్రియలు చేయగలిగితే, అందుకంటాడు పేదలను కటాక్షించేవాడు యెహోవాకి అప్పిచ్చేవాడు అని దేవుని వాక్యం చెప్తుంది. మంచి క్రియలు చేయడానికి 2025లో ఇష్టపడు. చెడు క్రియలు కానీ, చెడు ఆలోచనలు కానీ, చెడు తలంపులు కానీ, చెడు మార్గంలో కానీ ఉండకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో, మంచి నిర్ణయంతో ఈ సంవత్సరంలో నడిపింపబడగలిగితే, నీ మంచి క్రియలు, నీ సత్క్రియలు నువ్వు తలెత్తుకుని తిరిగేటట్లు ఉంటుంది. నిన్ను సిగ్గుపరచదు నీ మంచి క్రియలు. నీ మంచి క్రియలు నిన్ను మనుషుల దగ్గర హేళన చేయదు. నీ మంచి క్రియలు మనుషుల దగ్గర కించపరిచేటట్లు ఉండవు. కానీ ఎప్పుడైతే నీ మంచి క్రియలు ఆగిపోయి, నీ సత్క్రియలు చేయడం కానీ ఆగిపోతాయో, పాపం ఎప్పుడు పొంచి ఉంటుంది. పాపము, అంధకారము, చీకటి, దుష్టుడు నీ మీద ఏలుబడి చేయడానికి ఇష్టపడతాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకో. ప్రభా, ఈరోజు నుంచైనా నేను మంచి క్రియలు చేస్తాను. నేను, నా భర్త, నేను, నా భార్య, నా పిల్లలు, మేము అన్ని రంగాల్లో మంచి క్రియలు చేస్తే తలెత్తుకుని బ్రతుకుతాం. అందుకంటాడు కదా, మీరు పైవారిగా ఉంటారు కానీ కింది వారిగా ఉంటారు. ఎప్పుడు ఉంటాము మనం పైవారిగా? మంచి క్రియలు చేస్తే ఈ 2025లో నీ మంచి క్రియలు నువ్వు తలెత్తుకుని తిరిగేటట్లు చేస్తుంది. ప్రియులారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఉన్న స్థలాల్లో మా తండ్రి, మా ప్రభువా, మేమందరం కలిపి సత్క్రియలు ఆగిపోకూడదు. మా జీవితాల్లో మంచి క్రియలు ప్రతిరోజు చేయడానికి మాకు సహాయం దయచేయి. నీ వాక్యానుసారంగా జీవించడం మంచి క్రియ. నీ వాక్యాన్ని అనేక మందికి మా జీవితాల ద్వారా చూపెట్టడం మంచి క్రియ. ప్రభా, ప్రతిరోజు నీ సన్నిధిని వెతకడం మంచి క్రియ. పేదలను కటాక్షించడం మంచి క్రియ. కుటుంబాల్లో ఈ క్రియలు ఉండునుగా కనుక్కుంటున్నాం. చెడు ఏ కుటుంబంలో ప్రవేశించకంట యేసు నామములో రద్దుపరుస్తున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, వ్యక్తిని దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.